చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గుంటూరులో సిఐడి కార్యాలయాన్ని కొలికలపూడి శ్రీనివాసరావును తరలించారు. అయితే తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆర్జీబీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావును సిఐడి కార్యాలయానికి అయితే తరలించినట్లు తెలుస్తోంది. ఆర్జీబీ కబడ్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ రోడ్లు మారుమోగుతున్నాయి. భారీగా యువజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. సిఐడి కార్యాలయానికి కొలికపూడి శ్రీనివాసరావును తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్ఛార్జ్ కాశీరావు అందిస్తారు. కాశీరావు. భవానీ, గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో రామగుండం పెట్టినటువంటి కేసులో విచారణకు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యాడు. ఆయన్ని ఏపీ సిఐడి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఆయనకు మద్దతుగా ప్రజా సంఘాలు, అలాగే యువజన విద్యార్థి సంఘాలు, అలాగే రాజకీయ పార్టీ నేతలు కూడా ఆయనకి సంఘీభావం ప్రకటించడానికి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే అక్కడ ఆ ప్రాంతం అంతా మారుమైనట్టు కూడా మనం చెప్పుకోవాలి. అయితే కొలికపూడి శ్రీనివాస్తో పాటు ఆయన అడ్వకేట్ అయినటువంటి లక్ష్మీనారాయణ, అలాగే ఒక యువజన నాయకుడు రావిపాటి సాయి కృష్ణను కూడా సిబిఐడి పోలీసులు అనుమతించారు. అయితే ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కోర్టు తీర్పు ప్రకారం అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపటాలని చెప్పి ఈ విచారణ ఘట్టాన్ని మొత్తాన్ని కూడా వీడియో చిత్రీకరణ చేయాలని కూడా రావిపాటి సాయి కృష్ణ పట్టుబట్టడం కూడా జరిగింది. అయితే సాయంత్రం 5 గంటలకల్లా విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఆయన కొలికపూడి శ్రీనివాస మద్దతుదారులు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యాన్ని మొత్తాన్ని ఒక టీవీ షోలో జరిగినటువంటి చర్చలో భాగంగా వర్మ తలకాయని తీసుకొని వస్తే ₹1 ఇస్తారన్న నేపథ్యంలోనే ఈ రామగోపాలం పెట్టినటువంటి ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ సిబిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఈ రోజు విచారణ చేస్తున్నారు. భవానీ. థ్యాంక్ యూ కాశీరావు.